హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు రాగి పిండితో 3 రకాల వంటలు అయితే చేసుకుందాము. దీంతో చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. రాగి ముద్ద చేసుకోవచ్చు, రాగి చపాతీలు, రాగి ఇడ్లీలలో చాలా చేసుకోవచ్చు. అయితే నేను సింపుల్గా 3 ఐటమ్స్ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ రాగి జావ చేస్తా. దానికి నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్న పిండి. ఓకే, దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక కప్పు పిండికి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేసిన దీన్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఈ ఎండాకాలం ఎండలు మరీ ఎక్కువ ఉన్నాయి కదా, అట్లా రాగితో చేసినవి చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిది. వేడి నుంచి కొంచెం మనకు ఉపశమనం కలుగుతుంది దీన్ని తీసుకోవడం వలన. ఓకే, మొత్తం ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇదైతే స్టవ్ మీద పెట్టుకుందాం. మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది పిండి. నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన, ఇంకో గ్లాస్ యాడ్ చేస్తాను ఇప్పుడు. సో స్టవ్ వెలిగించుకొని ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే జావ రెడీ అయిపోతుంది. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అది బాయిల్ అయితే పిండి యాడ్ చేసుకుందాం. సో వాటర్ బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని స్టవ్ సిమ్లో పెట్టుకొని యాడ్ చేసేసుకుందాం. ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇట్లా చాలా తొందరగా కుక్ అయిపోతుంది రాగి పిండి. ఇంకా 2 మినిట్స్ అయితే ఇది కుక్ అయిపోతుంది. ఇదైతే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇది మన ఇష్టము, ఇట్లా ఇష్టపడేటట్లు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇవేం కుక్ అవ్వని అవసరం లేదు, ఇలా ఈ వేడికి మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో స్టవ్ బంద్ చేసేసి మజ్జిగ యాడ్ చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. సో రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు రాగి పిట్టి చేసుకుందాము. దానికి కొంచెం రాగి పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం యాడ్ చేసుకోవాలి.
పొడి పొడిలాగానే ఉండాలి పిండి, అంటే వాటర్తో తడుపుకోవాలంతే. ఇట్లా కలుపుకోవాలి పిండి. ఎట్లా అంటే ముద్దలా కావాలి, మళ్ళీ మనం పొడి చేస్తే పొడి అయిపోవాలి. ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది స్టీమ్కి ఉడికించాలి, స్టీమ్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఒకటి వైట్ క్లాత్ తీసుకొని ఇట్లా జాలి గిన్నె ఉంటుంది కదా, దీంట్లో పెట్టుకోవాలి. ఒకవేళ గిన్నె ఇది జాలి గిన్నె లేకపోతే డైరెక్ట్ దీనికి క్లాత్ అనేది ఇక్కడ గిన్నెకి కట్టేసి చేసుకోవచ్చు. ఇది ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు, ఇట్లా ఈజీగా ఉంటుంది. ఇట్లా వేసుకొని క్లాత్ కలుపుకున్న పిండి దీనిపైన పరుచుకోవాలి. ఒకటే చోట ముద్దగా వేయకూడదు, అందుకే మనం కొంచెం వెడల్పుకున్న గిన్నె తీసుకుంటే అది ఈజీగా కుక్ అవుతుంది. అంతే ఇట్లా వేసుకోవాలి. అంతే ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ దీనిపైన ఇట్లా కప్పేయాలి. ఇంకొకసారి పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ గిన్నె దీనిపైన పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా అట్లనే చేసుకోవాలి. అలాగని ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టకూడదు, ఇట్లా క్లాత్లో పెడితేనే అది మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. ఇట్లా స్టవ్ మీద పెట్టి దీనిపైన ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. ఆ తర్వాత తీసి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే, 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఒకసారి అయితే ఇది చూద్దాం, రాగి పెట్టి బాయిల్ అయిందా లేదా. ఓకే, మంచిగా బాయిల్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకుని గిన్నెలో వేసుకుందాం. సో ఇది ఇలా మంచిగా ఉడికిపోయింది. ఇది ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. చేయి కాలుతుంది, వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం అనేది మన ఇష్టం, స్వీట్కి సరిపడా. స్వీటు ఎక్కువ ఇష్టపడేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్లా వేడి మీద ఉన్నప్పుడే చేయి కాలుతూ ఉంటుంది కానీ కలిపేసుకోవాలి, అప్పుడు కొంచెం బెల్లం అనేది కరుగుతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇందులో నెయ్యి కంటే కూడా నువ్వుల నూనె ఉంటుంది కదండి, అది వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనికి కూడా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం అవసరం లేవు, ఓన్లీ రాగి పిండి బెల్లంతో హెల్దీ రెసిపీ అన్నమాట ఇది ఆడపిల్లలకి చాలా మంచిదని మా అమ్మ చెప్తూ ఉండేది, మాకు రెగ్యులర్గా చేసి ఇచ్చేది ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా మనం ఉండలు చుట్టుకోవాలి. సో హెల్తీగా రాగి రాగి పిట్టు అంటారు, సోడి పిట్టు అంటారు, రెడీ అయిపోయింది.
రాగి మిల్క్ షేక్ చేసుకుందాం. థర్డ్గా దానికి కొంచెం రాగిని తీసుకుందాం. నేను ఏ స్పూన్తో ఒక 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇది ఇంత తీసుకోవాలని ఏం లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనియాలి. తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో చేసేసుకోవచ్చు ఈ 3 కూడాని. ఈ రాగి పిండితో వడియాలు కూడా పట్టుకోవచ్చండి. నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి రాగి పిండితో, అన్నీ చూపిస్తా. నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇది చూడండి, మంచిగా బాయిల్ అవుతుంది. చాలా తొందరగా ఫాస్ట్గా బాయిల్ అవుతుంది రాగి పిండి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇందులో ఏమీ లేదు, వాటరు, రాగి పిండి బాయిల్ చేసినాం. దీంతో ఇప్పుడు రాగి మిల్క్ షేక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సరిపడా షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ అనేది స్వీట్కి మన ఇష్టం ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలాచి ఇది ఇట్లా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రాగి జావా వేసుకుందాం. రాగిది బాయిల్ చేసినాం కదా, అది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ తీసుకొని సరిపడా మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. రాగి మిల్క్ షేక్ అయితే రెడీ అయింది. గ్లాసులో పోసుకుందాం. ఇది మనం ఇలా వేడిగా అయినా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా కూడా తాగొచ్చు. సో టేస్టీ హెల్దీ రాగి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో 1 షాట్ 3 బర్డ్స్, ఒక దెబ్బకి 3 బిట్టలు. ఒకే పిండితో 3 ఐటమ్స్ మనం రెడీ చేసుకున్నాం. రాగి జావా, రాగి మిల్క్ షేక్ అండ్ రాగి పిట్టు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. మీకు తెలిసే ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సమ్మర్కి కూడా చాలా మంచిది ఇది రాగి జావ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.